ఎవరు నువ్వు? నేనెవరో చెప్పినా మీకు అర్థం కాదు. లోపలికి పదండి. ఏయ్, నేను వెళ్ళగలను. అయ్యో, ఏమండి? జాగ్రత్త అండి. ఏయ్, ఏయ్. ఏంటి నటిస్తున్నావా? లోకం అందరి దృష్టిలో నువ్వు మంచిదని అయిపోయి నన్ను చెడ్డవాణ్ణి చేసేసావు. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. అయితే తప్పంతా నాదే అంటారా? ముమ్మాటికి నీదే. అసలు నేను నీకేం తక్కువ చేశాను? నా పేరెంట్స్ని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నాను. బంగారం లాంటి 2 పిల్లల్ని ఇచ్చాను. అయినా నువ్వు నాకేం చేసావు? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు నిద్రపోండి. నిద్ర? నువ్వు నీ కొడుకు కలిసి నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. అందుకే ఎప్పుడు తాగనంత తాగాను. అంతేకాదండి, ఎప్పుడు వాగనంత వాగుతున్నారు కూడా. ఉండండి. వద్దు, నాకేం వద్దు. వద్దు. నీ వల్ల నీ కొడుకు వల్లే నాకు ఇన్ని బాధలు. అదే సరస్వతి అయితే నన్ను ఏ రోజు ఒక్క మాట అనేది కాదు. ఏమండి, లేవండి. ఇదిగోండి. వద్దు, నాకు నేను తాగను. నీ చేత్తో మజ్జిగ కాదు అమృతం ఇచ్చినా నేను తాగను. మరి ఎవరిస్తే తాగుతారు? నా సరస్వతి ఇస్తే తాగుతాను. చెప్పు, నా సరస్వతిని ఏం చేశారు? నువ్వు నీ కొడుకు కలిసి తను చంపేశారు కదా. ముందు మీరు మజ్జిగ నాగదు. ఇట్రండి, పడుకోండి. నా సరస్వతి ఎక్కడ? అమ్మమ్మ, నువ్వా? మా అమ్మమ్మ అనుకున్నాను. ఏ, నేను అమ్మమ్మని కానా? కాదని చెప్పాను కదా. నువ్వు మా అమ్మమ్మ ఫ్రెండ్వి అంతే, అమ్మమ్మవి కాదు. సరే, అలాగే అనుకో. నీకోసం స్వీట్ తెచ్చాను, తిను. నాకేం వద్దని చెప్పానుగా. చెప్పావు, అయినా మోక్షకి స్వీట్స్ అంటే ఇష్టమేమోనని తీసుకొచ్చాను. ఇష్టమే, కానీ నువ్వు చేసావు కదా, అందుకే నాకు ఇష్టం లేదు. సరే, నీకిష్టం లేకపోతే తీసుకెళ్ళి మీ వేద అత్తకిస్తాలే.
మనం చేయలేని పని పోలీసులు చేస్తారు. నేను ఇప్పుడే సీఏ గారికి ఫోన్ చేస్తాను. మావయ్య, తొందరపడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఇలా అంటారేంటి? తప్పదమ్మా, మన ఊరుకుని కొద్ది లేట్ అయిపోతుంది. ఇంకా లేట్ అయితే సరస్వతికి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అది కాదు మావయ్య, అత్తయ్య ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలియకుండా పోలీసుల్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? వేద, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో డాడ్కి బాగా తెలుసు. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? అయినా అమ్మ ఎవరి దగ్గరుందో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాం అంతే. ఆ పని పోలీసులు కరెక్ట్గా చేస్తారు. ఖచ్చితంగా పోలీసులకి చెప్పి తీరాలి. చేయమంటావా? ఇంకా ఆలోచిస్తావేంటి లోకి? పోలీసులొచ్చి కాళ్ళు చేతులు విరగొడితే అప్పుడు ఆ కార్తికేయ గాడు నిజం చెప్తాడు. శ్రీ, ఏం చేద్దాంరా? ఫోన్ చేయండి డాడ్. అమ్మ ఎక్కడుందో తెలుసుకోవడం మన వల్ల కాదు, వీళ్ళకి పోలీసులైతేనే కరెక్ట్. శ్రీ, మీరంతా తప్పుగా ఆలోచిస్తున్నారు. అత్తయ్య తిరిగి రాకపోవటానికి కారణం వేరే ఏదో ఉండుంటుంది. ముందు ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. లేదా సరస్వతి కనబడకుండా పోవటానికి వేరే కారణాలే ఉంటాయి. తను తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కూడా వెంటనే తిరిగి వచ్చేసింది. కానీ ఈసారి అలా రాలేదు. తనకేదో జరిగింది. అవును వేద, ఇంకా కొద్ది రోజులు ఆలస్యం అయితే పోలీసులు మనల్నే తిడతారు. ఇంతకాలం ఏం చేశారని అడుగుతారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు పార్వతి. సరస్వతి ఎక్కడుందో చెప్పు, లేకపోతే సిఐకి ఫోన్ చేస్తాను. త్వరగా చెప్పు. చెయ్యాలా?